ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న 70 కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది. అందులో భాగంగానే నేను ఏ సామాజిక వర్గమైన నా మీద ఏ ఒత్తిడి ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే, అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 7 నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి 4, 2024 నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి 100 రోజులు తిరగక ముందే బలహీన వర్గాల లెక్క తేల్చడానికి చట్టసభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి 4, 2025 నాటికి పూర్తి చేసి చట్టసభలలో ప్రవేశపెట్టినాం. అందుకే ఫిబ్రవరి 4 తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికి ఎక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది.